హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. ఈ వారం లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకసారి మనం గమనిద్దాం. నేనైతే ఒకసారి ఈ లెవెల్స్ చెప్పే ముందు, ఇప్పుడు మనకి లాస్ట్ వీకే మనం చెప్పుకున్నాం అన్డెసిషన్ మోడ్లో ఉంది మార్కెట్, ఎటువైపు అనేది లేదు, స్టిల్ అదే జోన్లో ఉన్నట్టు కనబడుతుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఒకే రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం బేరిష్గా ఉండాలా, బుల్లిష్గా ఉండాలా అంటే ఒకసారి ఈ లెవెల్స్ మాత్రం మీరు చాలా గమనించండి. ఓకే, ఇక్కడ మనకి 17,750 ఆర్ 17,844, 850 ఆ రేంజ్ దాటితే కానీ నేను బుల్లిష్ మోడ్లోకి వెళ్ళాను. అలాగే ఈ రేంజ్లో ఉన్నంతసేపు ఎలాంటి ట్రేడ్ డిసిషన్ తీసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. ఇక్కడ మాత్రం కింద ప్రతిసారి మీకు సపోర్ట్ జోన్ అని ఉన్నది. రేపు మనకు రిలయన్స్ రిజల్ట్ తర్వాత నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఒకసారి గమనిస్తూ ఉండండి. అలాగే నేను మాత్రం ఈ వీక్లో కొంచెం బేరిష్ మోడ్లో స్టార్టింగ్ 2 days ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది కింద కనుక సస్టైన్ అవ్వకుండా 17,427 ఆర్ 400 దగ్గర కనుక మార్కెట్ సస్టైన్ అవ్వకుండా ఫాల్ అయ్యిందని అంటే మళ్ళీ మనం ఫాల్ చూసే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశాలు ఎప్పుడైతే మనకు స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది 17,844, 850 ఆ మధ్యలో మనకు వచ్చిందంటే అప్పుడు మనం 80,000 ప్లస్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఈ వీక్లో. ఓకేనా, ఈ లెవెల్స్ అనేది మాత్రం మీరు ఒకసారి కరెక్ట్గా గమనించండి. ఓకే, ఈ లెవెల్స్ అనేది ఇలా వేసుకొని ఒకసారి మీరు గమనిస్తూ ఉండండి. రేపటి మార్కెట్కి వచ్చేసి ఈ లెవెల్స్ ఇలా వేసుకున్న తర్వాత రేపటి మార్కెట్లో మనకు ఎలా ఉండబోతుంది ఒకసారి గమనించారంటే, సో మనకి ఇక్కడ పైనుండి ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది కదా, ఇది ఒక ట్రెండ్ లైన్ వేసుకోండి. కింద నుండి కూడా మనం ఇదొక జోన్ లాగా చిన్న ట్రెండ్ లైన్, ఇది ఒక ప్యాటర్న్ లాగా కూడా మనకు కనబడుతుంది కదా. సో ఇలా చూసుకోండి. ఎనీవే ఇదే జోన్లో ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ సస్టైన్ కిందికి ఫాలో అవుతుందా పైకి వెళ్తుందా అనేది. సో యాజ్ ఆఫ్ నౌ ఇది కొంచెం డౌన్ ట్రెండ్లో రన్ అయ్యే డౌన్ ట్రెండ్కు వెళ్ళే ఛాన్సెస్ లా కనబడుతుంది. కానీ ఈ ట్రెండ్ బ్యాక్ చేసి ఇక్కడ సస్టైన్ అవుతే ఎలాంటి ట్రేడ్ డిసిషన్ అనేది కరెక్ట్ కాదు. దీని పైకి వెళ్ళి సస్టైన్ అవుతుంటేనే మీరు ఒక ట్రెండ్ డెసిషన్ అనేది మారుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. ఓకే, ఫస్ట్ డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు నెగటివ్ టర్న్లోనే ఉంది. కానీ సెల్లర్స్ భయపడుతున్నారు, బయర్స్ భయపడుతున్నారు. సో మూమెంట్ ఎటువైపు కంటిన్యూ అవుతుంది, ఎలా వెళ్తుంది అనే దానికి ఇక్కడ ఒక మనకి గ్రీన్, రెడ్ తర్వాత బయర్స్ వచ్చారు ఈరోజు. ఓకేనా, క్లోజింగ్ అనేది అప్ మూవ్ అయింది. కానీ ఇది మేజర్ సపోర్ట్ జోన్. ఇప్పుడు ప్రజెంట్ క్లోజింగ్ బట్టి చూస్తే ఇది మేజర్ సపోర్ట్ జోన్. ఓకే, 42,123. ఓకే, ఒక 5 పాయింట్లు అటు ఇటు చూసుకోండి. రేపు ఈ జోన్లోనే ఉండి ఇది పైకి ఇక్కడ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిందంటే రేపే మనకు బుల్లిష్ మోడ్ ఆర్ బేరిష్ మోడ్ అనేది తెలుస్తుంది. కానీ ఐజ్ ఆఫ్ నౌ ఇక్కడ మాత్రం నేను చూసేది ఎట్ ద ప్రజెంట్ మూమెంట్ కొంచెం బేరీ సైడ్ చూస్తున్నాను. కానీ బేరీ సైడ్లో సపోర్ట్ తీసుకుంటూ సస్టైన్ అవుతుందా లేకపోతే కంటిన్యూ ఫాల్ వస్తుందా అనేది ఒకసారి మనం గమనిస్తూ ఉండాలి. ఇక్కడ మీరు గమనించారంటే 41,882 పైకి వచ్చేసరికి ఇదొకటి 42,740 ఈ పైన ఈ వీక్లో 42,009 అంటే ఆల్మోస్ట్ 43,000. ఓకేనా, ఇక్కడ కిందికి వచ్చేసరికి 41,726, మళ్ళీ సెకండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి 41,500. ఓకే, ఈ లెవెల్స్ మాత్రం మీరు గమనిస్తూ ఉండండి ఈ వీక్లో. కానీ ఈ జోన్ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంది. ఈ జోన్ వచ్చేసరికి మనం గమనించారంటే ఇది ఆల్మోస్ట్ 400 పాయింట్స్ లెవెల్లో. ఈ జోన్లో ఉన్నంతసేపు మనం మార్కెట్ అనేది ఈ వారంలో కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే ఈ 2 or 3 daysలో కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఉంటుంది. ఈ జోన్ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఒక డెసిషన్ మార్కెట్కి మూమెంట్ వస్తుందా లేదా అనేది మనం అక్కడ చూస్తూ ఉండాలి. లేదంటే మీరు ఇక్కడ డే హై కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ డే హైని కూడా మీరు కన్సిడర్గా చేసుకోండి. 42,374 ఇక్కడ రిజెక్షన్ అవుతుందా పైకి వెళ్తుందా అనేది
చూస్తూ ఉండండి. సో ఇది మేజర్ అయితే జోను. ఈ వీక్లో మాత్రం కిందికి 3 సపోర్ట్స్ ఉన్నాయి, పైన 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇది ఒకసారి మీరు గమనిస్తూ ట్రేడ్ ఎలా చేసుకోవాలనేది చూడండి. ఫిన్ నిఫ్టీలో అయితే ఇంకా ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందనుకోండి, డైరెక్ట్ సెల్ చేసుకోండి. లేదు అని అంటే సింపుల్, ఈ లెవెల్ పైన బులిష్గా ఉండండి, ఈ లెవెల్ కింద బేరిష్గా ఉండండి. టార్గెట్ అటు ఒక 200 పాయింట్స్, ఇటు ఒక 200 పాయింట్స్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు ఈ వీక్లో టిల్ ఎక్స్పైరీ వరకు. ఓకేనా? ఈ జోన్ ఇదే 2 లెవెల్స్ మీరు మేజర్గా చూసుకోండి. 18,000 ఫిన్ నిఫ్టీలో సింపుల్ లెవెల్స్ అండి. ఇంకా నేను వేరే ఎక్కువ లెవెల్స్ అవసరం లేదు. ఈ జోన్లో మనకి ఎటువైపు వెళ్ళినా మీరు అటువైపు ఎక్స్పైరీ రోజు వరకు, అంటే రేపు మార్కెట్ జరిగిన దాన్ని బట్టి ఒకవేళ ఇక్కడే ఈ జోన్లోనే క్లోజ్ అయింది అని అనుకుంటే మాత్రం మీరు మండే ట్యూస్డే వరకు ఈ లెవెల్స్ని మాత్రం కన్సిడర్ చేసుకోవచ్చు. దీనిపైన ఉంటే ఇంకా అప్పుడు మారుతుంది, కానీ నేను చూసేది మాత్రం ఇదే లెవెల్స్లో. ఎందుకంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఒక మేజర్ లెవెల్ ఉంది కనుక అది రేపు బ్రేక్ చేస్తుందా, అది బ్రేక్ చేసిందంటే ఫిన్ నిఫ్టీ కూడా బ్రేక్ అయిపోతుంది. ఇంకా ఫిన్ నిఫ్టీకి ఎక్కువ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వీక్ లెవెల్స్ యాజ్ ఆఫ్ నౌ. మీకు అన్ని లెవెల్స్ అనేది అర్థమైంది అనుకుంటా. అలాగే మనం నెక్స్ట్ చెప్పబోయే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే వీడియో చూస్తూ ఒక లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. వీడియో చూసి వదిలేయకుండా. మీకు ఈ అనాలిసిస్ కనుక నచ్చినట్టుంటే, అలాగే నా లాస్ట్ వీక్ అనాలిసిస్ కూడా మీరు ఒకసారి చూడండి. అది ఎప్పుడు ఎలా చెప్పాము, ఇప్పుడు ఏం జరిగింది, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీక్ లెవెల్స్ కూడా మీరు ఒక సైడ్కి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇది రాసి పెట్టుకోండి. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మన మార్కెట్ ఏమవుతుంది, ఎందుకంటే రోజు ఈ లెవెల్స్ వేసుకొని స్క్రీన్ మీద పెట్టుకొని ఉండలేము కదా. ఇంటర్డేలో మనం ఏ లెవెల్స్ అయితే వేసుకుంటున్నామో ఆ లెవెల్స్ అనేది చేంజ్ అవుతుంది కనుక, సో ఈ వీక్లీ లెవెల్స్ అనేటిది మాత్రం మీరు ఒకసారి సైడ్కి ఒక చిన్న పెన్ను పేపర్ మీదను రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఓకే ఇదేం లెవెల్లో ఉంది, ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఓకే ఈ లెవెల్లో ఏముంది అనేది ఒక చిన్న మీకు ఐడియా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. బాయ్.